మీ ఇంట్లో బీరువాల్లో లేదా బ్యాంక్ లాకర్లలో ఏళ్ల తరబడి కదలకుండా పడి ఉన్న మీ బంగారం మీకు ప్రతి ఏటా వడ్డీని సంపాదించి పెడుతుందని చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. మనం డబ్బులు బ్యాంకులో దాచుకుని వడ్డీ పొందినట్లే మన బంగారాన్ని కూడా డిపాజిట్ చేసి లాభాలు పొందవచ్చు. ఇదే మోడీ తీసుకొచ్చిన గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మీరు ఇచ్చిన నగలు మీకు తిరిగి రావు. మరి అలాంటప్పుడు ఈ స్కీమ్ వల్ల మనకు లాభమా నష్టమా? అసలు ప్రభుత్వం ఈ డిపాజిట్లపై కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏంటి? ఈ మార్చి నుండి అమల్లోకి వచ్చిన కొత్త హాల్ మార్కింగ్ నిబంధనలు మీ దగ్గర ఉన్న పాత బంగారంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? కొత్తగా వస్తున్న ఆర్ఎస్డిఎం విధానం అంటే ఏంటి? బంగారం చుట్టూ జరుగుతున్న ఈ భారీ మార్పుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాజాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారతదేశంలోని ఇళ్లలో మరియు వివిధ సంస్థల్లో దాదాపు 25,000 టన్నుల బంగారం నిరుపయోగంగా పడి ఉందని అంచనా వేయబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ రిజర్వ్ అని చెప్పవచ్చు. ఒక అంచనా ప్రకారం కేవలం మన దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం 20,000 టన్నుల కంటే ఎక్కువే ఉంటుంది. ఇది దేశంలోని ప్రతి కుటుంబం వద్ద తరం నుండి తరానికందుతున్న ఆస్తి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న సంపదను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. మీరు మీ దగ్గర ఉన్న నగలు, నాణేలు లేదా బిస్కెట్లను బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దానిపై మీకు వడ్డీ లభిస్తుంది. ఇది వినడానికి ఫిక్స్డ్ డిపాజిట్ లాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు నగదుకు బదులుగా బంగారాన్ని డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద 1 నుండి 3 ఏళ్ల వరకు కాలపరిమితి గల షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మధ్యస్థ మరియు దీర్ఘకాలిక డిపాజిట్లను 2025 మార్చి నుండి నిలిపివేసింది. మనం మన బంగారాన్ని బ్యాంకుకిచ్చినప్పుడు జరిగే ప్రక్రియ చాలా పక్కాగా ఉంటుంది. మొదట మీరు మీ బంగారాన్ని BIS గుర్తింపు పొందిన కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్కు తీసుకెళ్లాలి. అక్కడ మీ నగలు లేదా నాణేలలో ఉన్న రాళ్ళు, ఇతర లోహాలను తొలగించి కేవలం స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత దానిని కరిగించి దాని స్వచ్ఛతను పరీక్షించి ఆ విలువకు సమానమైన బంగారాన్ని మీ ఖాతాలో వేస్తారు. దీనిపై మీకు దాదాపు 0.5% నుండి 0.6% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇది మీరు ఎంచుకున్న కాల పరిమితిని బట్టి మారుతుంది. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు డిపాజిట్ చేసిన అవే నగలు మీకు తిరిగి రావు. మెచ్యూరిటీ తర్వాత మీరు స్వచ్ఛమైన బంగారాన్ని కానీ లేదా ఆనాటి మార్కెట్ ధర ప్రకారం నగదును కానీ తీసుకోవచ్చు. ఈ పథకం ఇన్నేళ్ల నుంచి ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 2025 మార్చి నాటికి కేవలం 38 నుండి 39 టన్నుల బంగారం మాత్రమే ఈ పథకం కింద సేకరించబడింది. అంటే దేశంలో ఉన్న మొత్తం నిల్వలో ఇది చాలా స్వల్ప భాగం. అందుకే ఆర్థిక నిపుణులు ఇప్పుడు RSDM రిడీమేబుల్ సెల్ఫ్ డికేయింగ్ మనీ అనే కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సాధారణ గోల్డ్ సర్టిఫికేట్లు కాలక్రమేణా నిల్వ ఖర్చుల వల్ల విఫలమవుతుంటాయి. కానీ ఈ RSDM విధానంలో నిల్వ ఖర్చులను మేనేజ్ చేస్తూ బంగారాన్ని డిజిటల్ కరెన్సీలాగా సులభంగా వాడుకోవడానికి వీలుంటుంది. ఇది బంగారానికి ఉన్న విలువను కాపాడుతూనే దానిని ఆర్థిక లావాదేవీల్లో వాడటానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2026 మార్చి 2 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఉత్తర్వుల ప్రకారం దేశంలోని 380 కంటే ఎక్కువ జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని దాదాపు అన్ని ప్రధాన జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు జుగులర్లు BIS లోగో మరియు 6 అంకెల్ HUID కోడ్ లేకుండా బంగారాన్ని అమ్మడం సాధ్యం కాదు. ఇది వినియోగదారులకు నాణ్యమైన మరియు స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తుంది. మీరు కొత్తగా బంగారం కొంటున్నప్పుడు ఖచ్చితంగా హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే తీసుకోవడం మీ పెట్టుబడికి భద్రతనిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రభుత్వం బంగారం మరియు వెండిపై ఇంపోర్ట్ డ్యూటీని 9.2% నుండి 18.4% పెంచింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి మరియు రూపాయి విలువను కాపాడటానికి ప్రధాని మోదీ గారు ప్రజలను అనవసరమైన గోల్డ్ కొనుగోళ్లను కనీసం 1 ఏడాది పాటు వాయిదా వేయాలని కోరారు. దేశం యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CADను తగ్గించడానికి ఇది చాలా అవసరం. ఈ సమయంలో మన దగ్గర ఉన్న నిరుపయోగమైన బంగారాన్ని గోల్డ్ మోనిటైజేషన్ ద్వారా ఆదాయ వనరుగా మార్చుకోవడం మంచి ఆర్థిక నిర్ణయం కావచ్చు. ఇక ఈ పథకంలో ఉన్న కొన్ని ఆర్థికపరమైన చిక్కులను కూడా మనం గమనించాలి. మీరు మీ బంగారాన్ని డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంకులు కనీసం 10 గ్రాముల బంగారాన్ని కోరుతాయి. దీనిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా ఉండవచ్చు. అయితే మీరు భారీ మొత్తంలో బంగారాన్ని డిపాజిట్ చేస్తున్నప్పుడు ఆ బంగారం మీకు ఎక్కడి నుండి వచ్చింది అనే దానికి సరైన ఆధారాలు కలిగి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర పాత బంగారం ఉండి దానికి రసీదులు లేకపోతే భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్యాంక్ దివాలా తీస్తే మీ డిపాజిట్కు లభించే ఇన్సూరెన్స్ పరిమితి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అని కూడా గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ యొక్క మరో ముఖ్యాంశం ఏమిటంటే బ్యాంకులు సేకరించిన ఈ బంగారాన్ని జ్యువెలర్లకు లోన్లుగా ఇస్తాయి. దీనివల్ల దేశంలో బంగారు వ్యాపారానికి అవసరమైన మెటల్ స్థానికంగానే దొరుకుతుంది. తద్వారా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలను కాపాడటానికి సహాయపడుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బంగారం దిగుమతుల కోసం సుమారు $72 బిలియన్ విదేశీ మారకాన్ని ఖర్చు చేసింది. ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. మనం RSTM గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, భవిష్యత్తులో మన ద్రవ్య వ్యవస్థనే మార్చేయగలదు. దీని ప్రకారం బంగారానికి బదులుగా డిజిటల్ టోకెన్లను వాడుతూ ఆ బంగారాన్ని భద్రపరిచే ఖర్చులను వినియోగదారులు భరిస్తూనే ఏ సమయంలోనైనా తమ బంగారాన్ని తిరిగి పొందే వీలుంటుంది. ఇది రూపాయి విలువ పడిపోతున్నప్పుడు మన సంపదను కాపాడుకోవడానికి ఒక సేఫ్ హెవెన్ లాగా పనిచేస్తుంది. చివరగా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే మన ఇళ్లలో ఉన్న బంగారం బయటకు రావాలి. కానీ అది మీ భద్రతను మరియు సెంటిమెంట్లను పణంగా పెట్టి చేయకూడదు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, కొత్త హాల్మార్కింగ్ నిబంధనను అర్థం చేసుకుని మీ పెట్టుబడులపై సరైన అవగాహన పెంచుకోండి. గోల్డ్ మోనిటైజేషన్ అనేది కేవలం ఒక స్కీమ్ మాత్రమే కాదు, అది దేశాభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బంగారం అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక ఆయుధం. దానిని సరైన సమయంలో సరైన విధంగా వాడితేనే మనకు మరియు మన దేశానికి ప్రయోజనం. మీ దగ్గర ఉన్న బంగారం మీ భవిష్యత్తుకు భరోసాగా మారుతుందా, లేక కేవలం లాకర్లకే పరిమితమవుతుందా? ఒకసారి ఆలోచించండి. బంగారం ధరల హెచ్చుతగ్గులు మరియు ప్రభుత్వ నిబంధనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.